ఒక పర్సన్కి సంచిత కర్మలో 50% గుడ్ 50% బ్యాడ్ ఉంది అనుకుందాం. సో ఆ పర్సన్కి ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏమని చూస్ చేసుకుంటాడంటే, నేను 50% బ్యాడ్తోని ఈ జన్మ తీసుకుంటాను, నాకు ఆ 50% గుడ్ ఆల్రెడీ ఉంది కదా, ఈ 50% బ్యాడ్తో జన్మను తీసుకొని నేను ఆ 50ని మొత్తం నల్లిఫై చేసి నేను ఆ 50 గుడ్ అన్న ఉంచుకుంటాను, లేకపోతే ఈ 50ని ఈ బ్యాడ్నంతా నల్లిఫై చేసుకొని ఈ జన్మలో 50ని గుడ్ తీసుకెళ్ళి నా సంచిత కర్మను నేను 100% గుడ్గా చేసుకుంటానని ఒక ఆప్షన్ తీసుకున్నాడు అనుకుందాం. సో ఆ కాన్సెప్ట్లో ఏమవుతుందంటే, ఎప్పుడైతే 50% బ్యాడ్ తీసుకొని, అంటే అది ప్రారంభ కర్మ అయిపోయింది మనకు, అంటే సంచిత కర్మలో 50 గుడ్ 50 బ్యాడ్లో 50 గుడ్ అలా ఉంది, 50 బ్యాడ్ తీసుకున్నాడు, తీసుకొని ప్రారంభ కర్మ అంటే 50 బ్యాడ్తో ప్రారంభ కర్మకు వచ్చాడు.